అక్క మా హెయిర్ చాలా ఊడిపోతుంది, చాలా థిన్‌గా అయిపోయింది అండ్ మాకు హెయిర్ ఫాల్ లేదు కానీ హెయిర్ గ్రోత్ మాత్రం ఉండటం లేదు. గ్రోత్ ఆగిపోయింది. మీ జుట్టు అయితే చాలా బాగుంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు? ఏ షాంపూస్ యూజ్ చేస్తున్నారు? అని ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయండి. షాంపూ గురించి నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దామండి. ఈ వీడియోలో మాత్రం మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టి ఒక హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా మనం ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము, ఎలా తయారు చేసుకోవాలి అన్నీ చూసేద్దాం. అలాగే నేను ఈ వీడియోలో మీకు గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తున్నానండి. సో గివ్ అవే అని ముందు అనుకోలేదు. నార్మల్గా ఏంటంటే ఎవరికైనా ఒక 2 మెంబర్స్ పంపిద్దాం అనుకున్న ఎక్కువ అడిగిన వాళ్ళకి. బట్ అలా చాలామంది అడుగుతున్నారండి. అందుకోసమే నేను గివ్ అవే అని చెప్పాననమాట. ఈ వీడియో కింద మీకు ఎవరికి కావాలో కింద కామెంట్ చేయండి. సో వచ్చిన కామెంట్స్ అన్నింటిలో ఒక 1 వీక్ తర్వాత నేను ఒక 2 నేమ్స్ తీసి ఆ 2 మెంబర్స్కి నేను ఆయిల్ అనేది సెండ్ చేస్తాను. సో క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఇక మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ నేను మందార పూలు, మందారం ఆకులు, కరివేపాకు, అలాగే ఉసిరికాయలు అండ్ ఎర్రగడ్డలు, తర్వాత తులసి ఆకు, తర్వాత బ్రింగ్రాజ్ అంటే నేను ఆల్రెడీ ముందు చూపించేసాను కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నానండి. తర్వాత గుంటగలగరాకు అనమాట, ఇంగ్లీష్లో బ్రింగ్రాజ్ అంటాం. గుంటగలగరాకని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. సో ఇక్కడ నేను ముందుగా కొయ్యలేదండి, ఎందుకంటే వాడిపోతుందని. అందుకనే మీకు తర్వాత కోసింది చూపిస్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఇక్కడ గోరింటాకు ఆకులు, మనం తర్వాత మెంతులు, తర్వాత కలోంజీ అండి. దీని గురించి చాలా మందికి డౌట్ ఉంది, ఇప్పటికి కూడా కామెంట్స్ వస్తున్నాయి. వీటిని బ్లాక్ సీడ్స్, ఆనియన్ సీడ్స్, ఉల్లి గింజలు అని చెప్పేసి, నిజెల్లా సీడ్స్ అని చెప్పేసి చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయండి. సో మీరు ఒక్కసారి డౌట్ ఉంటే గూగుల్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా బాబు అయితే అసలు వీడియో షూట్ చేయటం లేదండి. ఇప్పటి వరకు నేను బిహైండ్ సీన్స్ చూపించలేదు కదా, సో ఇలా ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్ వరకు. సో తనని మేనేజ్ చేసుకుంటూ కొంచెం షూట్ చేస్తూ మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఇలా చేస్తున్నాను. సో ఇలా ఎలా వీడియో తీయమంటారు చెప్పండి. ఇప్పుడు దాకా ఇంకా వీళ్ళు నిద్రపోయినప్పుడన్నా తీయాలి, అందుకని వాడిపోతుందని చెప్పేసి నేను బ్రింగ్రాజ్ కోయలేదన్నమాట. సో ఇప్పుడు వరకు నేను ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి, ఇవి కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చూపించేస్తాను, ఎందుకంటే బాబు నన్ను సపరేట్గా పెట్టేది తీయటం లేదు. సో చూపించేస్తాను మీకు. ఇప్పుడు కలోంజీ చూపించాను కదా, సోంజీ తర్వాత మనం ఈ ఆయిల్లో ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ అందరూ తెలుసు కదా, అవిసె గింజలు అంటారు. సో ఈ జెల్స్లో మనం యూజ్ చేస్తాం కదా హెయిర్ ప్యాక్కి, అండ్ ఆయిల్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ తర్వాత అయితే రోజ్మెరీ అండి. సో రోజ్మెరీ కూడా నేను ఈ ఆయిల్లో యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది తీసుకోండి, మీకు ఎక్కడ దొరుకుతుందని అనుకోవచ్చు. మనకు నర్సరీలో రోజ్మెరీ ప్లాంట్స్ ఉంటాయండి, అవైనా తీసుకోండి. లేదు అంటే మీకు బిగ్ బాస్కెట్లో అట్లా ఆన్లైన్లో మనకి గ్రాసరీ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఒక 10 గ్రామ్స్ అట్లాగా 30 రూపీస్ ఉంటుంది, అవి తీసుకోండి. రోజ్మెరీ తర్వాత అయితే నేనైతే డ్రై తీసుకున్నానండి, నేను అమెజాన్లో అట్లా తీసుకున్నాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి, కుదిరితే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత వచ్చేసి మునగాకండి. సో ఫ్రెష్ ఉందన్నమాట ప్రజెంట్ అయితే మునగాకు ఇదైతే ఇంత క్వాంటిటీ వేయనండి, నేను మీకు చూపిస్తాను. మోస్ట్లీ ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హ్యాండ్కి అంటే హ్యాండ్ఫుల్ అనమాట. సో ఇట్లా పట్టుకున్నామంటే ఆకు మన చేతి నిండా వచ్చే అంత క్వాంటిటీ మాత్రమే వేస్తాను. సో మునగాకు, దాని తర్వాత వేపాకు కూడా అండి. ఇదేంటంటే మనకి మన స్కిన్ మీద అంటే స్కాల్ప్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తర్వాత డాండ్రఫ్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. సో వేపాకు కూడా వేస్తాను. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ అయితే. అండ్ ఆయిల్స్ ఏమేమి యూజ్ చేస్తాను అది కూడా మీకు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించిన ప్రతి ఒక్క ఐటెం కూడా నేను వాష్ చేయకుండానే చూపించానండి. చూసారు కదా మందారం ఆకుల మీద ఎంత దుమ్ము ఉందో. అందులో మాది మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. సో ఎక్కువ దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. సో నేను ప్రతిదీ కూడా వాష్ చేస్తున్నానండి. కరివేపాకు, గోరింటాకు, తర్వాత మునగాకు, నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే తీసుకున్నామో మందార పూలు, తులసి ఆకులు, అలాగే బ్రింగ్రాజ్, గుంటగలగరాకు అన్నీ కూడా ఒక బకెట్లో వాటర్ తీసుకొని వేసేసి 2 సార్లు అట్లా వాష్ చేసుకొని తర్వాత మిక్సీ గ్రైండర్ తీసుకొని నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు, తర్వాత ఉసిరికాయలండి. మనకి ఇవి ఆల్మోస్ట్ మనకి ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకలేదు అంటే ఏదన్నా ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో లేదు అంటే మీరు పౌడర్ రూపంలో వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను గ్రైండ్ చేశాను. సో అమ్మ వాళ్ళ మిక్సీ కొంచెం మంచిగా లేదనమాట. సో కొన్ని ఆనియన్స్ అయితే నేను అలానే వేయడం వల్ల గ్రైండ్ అవ్వలేదు, మళ్ళీ అవి గ్రైండ్ చేసి వేశాను. అండ్ మీకు ఇందాక చూపించేటప్పుడు కలబంద నేను చూపించలేదండి, మర్చిపోయాను అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేశానండి. మీరు మెత్తగా కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు వేస్తాను. సో ఇవి
దీనికోసం నేను కోకోనట్ ఆయిల్ ఏదైతే మనం గానుగ నుంచి తీసుకుంటాం కదా, కొబ్బరిని ఆడిచ్చి ఆయిల్ ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ నుంచి తీసుకొచ్చాము. సో 1 లీటర్ అండి ఇది. అంటే వీళ్ళు 900 ml ఇచ్చారు. సో ఈ బాటిల్ అయితే 900 ml. సో నార్మల్గా అయితే ఒక 1.5 లీటర్తో నేను చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా నార్మల్ యూజ్కి కూడా ఉంటుందని 1/2 లీటర్ పక్కన పెట్టేసి 1 లీటర్తో చేస్తున్నాను. నార్మల్గా అయితే మీరు ఐరన్ ప్యాన్స్ ఉన్నాయనుకోండి, పెద్దవి ఐరన్ ప్యాన్స్లో చేసుకోండి, లేకపోతే స్టీల్ యూస్ చేయండి. ఇక్కడైతే నేను ఇప్పుడు అన్నీ అమ్మ కిచెన్ అంతా డీక్లటర్ చేసేసింది. సో ఉన్న దాంట్లో నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా అల్యూమినియమే, బట్ తప్పదు, ఏం లేవు కాబట్టి నేను యూస్ చేస్తున్నా. ఇది చేయగానే మనం తీసి పక్కన పెట్టేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను కోకోనట్ ఆయిల్తో పాటు క్యాస్టర్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నానండి. ఇది కూడా మనం గానుగ నుంచి తెచ్చిన ఆముదం అనమాట. సో 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అంటే 900 ml తీసుకున్నాం కదా, దానికి మనం 150 ml వరకు ఆముదం యూస్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఇంకా కొంచెం అంటే దీనికి హాఫ్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇది డైలీ మనం పిల్లలకి పెడుతూ ఉంటాం కాబట్టి నేనైతే మా పాపకు పెడతాను. సో డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతాను కాబట్టి మరీ జిడ్డుగా ఉందనుకోండి వాళ్ళు పెట్టుకెళ్ళలేరు కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను 150 ml అయితే తీసుకున్నాను అనమాట. ఇంకొంచెం 50 ml వరకు వదిలేశాను. అండ్ ఇంకా చాలామంది కొన్ని ఆయిల్స్ చెప్పి ఈ ఆయిల్స్తో చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఆల్రెడీ అవి ప్రాసెస్డ్గానే ఉన్నాయి. సో మళ్ళీ దాన్ని హీట్ చేయడము, సో ఇవన్నీ యాడ్ చేయడం అనేది నాకు ఎంతవరకు కరెక్టో తెలియదండి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను ఎప్పుడు ట్రై చేసినా సరే ఇలా కోకోనట్ ఆయిల్ ప్యూర్, అలాగే పారాషూట్ కూడా యూస్ చేశాను. తర్వాత నువ్వుల నూనె కూడా యూస్ చేశాను. మీరు ఇవి యూస్ చేయొచ్చు కానీ ఆల్రెడీ వాటిల్లో వేరే ఇంగ్రీడియంట్స్తో వేసి అని చెప్పిన మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. సో ఐ డోంట్ నో, నాకు దాని గురించి ఐడియా లేదు అసలు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తర్వాత మీకు చూపించిన మెంతులు, అలాగే కలోంజీ, ఫ్లాక్స్ సీడ్స్, మనకి ఇదొక 30 to 40% అయిన తర్వాత అవి వేసేసానండి. అవి ఏంటంటే మనకు త్వరగానే అయిపోతుంది. దానివల్ల నేను ఎండింగ్లో యాడ్ చేశాను. లేదు మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే అవి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వరకు మిక్సీ పట్టుకొని ఇవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు ఇది 20 minutes నుంచి 30 minutes టైం ఈజీగా పడుతుందండి. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నాకైతే అరగంట పట్టిందనమాట ఇది ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. మీకు నేను పైన యూస్ చేసిన ఆయిల్ లేయర్ కనిపిస్తుంది కదా, కింద అంత కిందకి వెళ్ళిపోయిందనమాట. సో మంచిగా కాగింది. అండ్ నేను ఇంకా లాస్ట్లో అయిపోతుంది 70% అన్నప్పుడు రోజ్మెరీ యాడ్ చేశానండి. సో మనం డ్రైడ్ లీవ్సే కాబట్టి అంటే లేట్గా యాడ్ చేసుకున్న, లాస్ట్లో యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ అది బాగా చల్లారిన తర్వాత వడకడుతున్నానండి. బాగా కాలుతున్నప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది క్లాత్తో వడకట్టాలంటే, చేయి కాలుతూ ఉంటుందన్నమాట. సో నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని వడకడుతున్నాను. మీరు ఆయిల్ చేస్తున్నంతసేపు కలబెడుతూనే ఉండాలండి, లేదంటే కింద అంటుకొని పోతుంది. నేను వడకట్టేటప్పుడు ఏంటంటే కొంచెం రోజ్మెరీ ఇందులో కావాలనే ఉంచేసి మిగతాది వడకట్టుకున్నాను అనమాట. సో ఇదంతా వేస్టేనండి, మీరు ఇక దీన్ని పడేయచ్చు అనమాట. సో ఇదేంటంటే మీరు గ్లాస్ సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే మీకు చాలా రోజులండి, 1 year వరకు నిల్వ ఉంటుంది, ఏం పాడవదు అసలు. మీకు ఇలా ఇంగ్రీడియంట్స్ దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి, ఇయర్ అంతా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ నేను ఇది మా పాపకి నాకు యూస్ చేస్తున్నా. ఈ మధ్య చాలా స్టేట్స్ అయితే తిరిగామండి. సో వాటర్ చేంజ్ అవ్వడం వల్ల పాపకైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందనమాట. సో అందుకే నేను స్కూల్కి వెళ్తే మళ్ళీ కుదరదు కదండి హెయిర్ ప్యాక్స్ అలా యూస్ చేయడము. సో ఇంట్లోనే ఉన్నప్పుడు నాకు ఇంగ్రీడియంట్స్ దొరికినప్పుడే చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ న్యాచురల్ వాటితోనే తనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీ హెయిర్ రఫ్గా ఉందనుకోండి, రఫ్నెస్ తగ్గి మీకు హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో మీరు రెగ్యులర్గా ఒక 4 times అయితే మీరు అది గమనించవచ్చు. అండ్ దెన్ మీకు ఏంటంటే డాండ్రఫ్ ఉన్న రిమూవ్ అవుతుంది. తర్వాత మీ హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ చిన్నపిల్లలకి త్వరగా వైట్ హెయిర్ వచ్చేస్తుందండి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో మీకు ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ కూడా రాకుండా ఈ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. మీకు ఊడిన జుట్టు కూడా తిరిగి వెంటనే వస్తుందండి. మీరు ఇది డైలీ యూస్ చేయొచ్చు. వారానికి మినిమం 2 సార్లు యూస్ చేయండి. నైట్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవడం, లేదంటే ఒక 1 hour 2 hours ఉంచుకొని వాష్ చేసుకోవడం. కొంచెం పలచగా చేసుకున్నారంటే డైలీ స్కూల్కి పెట్టి కూడా మీ పిల్లలకి పంపించవచ్చు అనమాట. ఈ ఆయిల్ వల్ల మీ హెయిర్ మంచి కండిషన్లో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.